కుర్మ సోదరులారా, క్యాస్ట్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ 1,46,745 ఇండ్లు ఉన్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలు తీసారు. ఏది సమగ్ర కుటుంబం. ఈ లెక్కలు ఇన్ని రోజులు ఎందుకు బయటకు రాలంటే ఇది తెలిస్తే జనం బీసీలంతా తిరగబడతారు. ఎవరి సొమ్ము ఎవరు తింటుండ్రా అని లొల్లి పెడతారన్న ఉద్దేశంతో ఈ లెక్కలు దాచిపెట్టారు ఇన్ని రోజులు. ఇక్కడ 1,46,745 కుర్మోల ఇండ్లు ఉన్నాయి సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం. ఇవి కూడా తక్కువ చేసే చూపించారు. ఇవి కూడా చాలా తక్కువ చేసి చూపించారు అన్నట్టు. ఇప్పుడు సపోజ్ పద్మశాలి అని ఉన్నారు, పద్మశాలి ఉన్నారు, శాలా ఉన్నారు, మళ్ళా గౌండ్లా ఉన్నారు, గౌడ్ ఉన్నారు. ఈ లెక్క పెద్దగా ఉంటది, చాలా పెద్దది ఇది. ఇప్పుడు మున్నూరు కాపులలో మున్నూరు కాపు అని ఉంటది, అటు నిజామాబాద్ అటు సైడ్ చూస్తే వాళ్ళందరి పేరు రెడ్డి అని ఉంటది. ఇగో ఇట్లా తేడా వచ్చినాయి. అయినప్పటికీ కూడా యాజ్ పర్ ఆ లెక్కలే తీసుకున్నా కూడా మొత్తం కుర్మలు తెలంగాణ రాష్ట్రంలో 5,56,112 మంది ఉన్నారని చెప్పి ఓన్లీ కుర్మల లెక్క చూపించారు. గొల్ల కాకుండా యాదవులో ముందుగా చెప్పారు. ఇది కుర్మది. వీళ్ళ పర్సెంటేజ్ 1.58 అని చెప్పి సమగ్ర కుటుంబ సర్వే లెక్కల్లో పెట్టారు. ఇక్కడ వీళ్ళ కుర్మోలను కుదబెట్టి తెచ్చిన అప్పు ఎంత అంటే 10,601 కోటి. 10,601 కోటి. కుర్మోళ్ళందరినీ కుదబెట్టి 10,601 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు సార్ ఇలా అందరికి కుదబెట్టి. మరి కుర్మోళ్ళకి ఎంత ఇచ్చిరా వీళ్ళంటే 126 కోట్లు ఇచ్చారు. బతుకుపోరని 126 కోట్లు. సోదరులారా, ఇది కుర్మోళ్ళది. లైక్ చేయండి.